భారతీయుడు 2 నిజంగా నేను భారతీయుడిగా చాలా గర్విస్తున్నా ఈ సినిమా చూసి. ఎందుకు అంటే మన శంకర్ గారు ఒక మంచి మంచి సినిమాలు తీయకుండా మనకి ఒక పౌరుడికి ఒక మనిషికి ఏమేమైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాటి మీద ఎందుకు సినిమా తీస్తున్నాడు అని చెప్పి బాధ వేసింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్ని కరప్షన్ ఉందా అని చెప్పి ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది. ప్రతి దాంట్లోనే కరప్షన్ ఉందన్న మనకు అర్థం కావట్లేదు, అంతే. ప్రతి దాంట్లోనే ఉంది. మనం ఈ సినిమా చూసి నేర్చుకోవాలా, దీంట్లో ఉందా, ఓకే మనం జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్తను గుర్తు చేశారు మళ్ళీ శంకర్ గారు ఇంకోసారి. మొన్న సెల్ ఫోన్ గురించి 2 చేసి మనమే పోగొట్టేసాం, అది మప్పలే. ఇది కొంచెం మనం చూసి అర్థం చేసుకుని భారతీయుడిగా బాగుపడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ సినిమాకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మ్యూజిక్ పరంగా అనిరుద్ధ్ గారి వల్ల డ్రాబ్యాక్ ఉంది, అలాగే పోలీసు వాళ్ళ వల్ల డ్రాబ్యాక్ ఉంది, అలాగే రకుల్ ప్రీత్ హీరోయిన్ ఏం లేదు, అది డ్రాబ్యాక్ ఉంది. కానీ ప్లస్ పాయింట్స్ కూడా దానికంటే ఎక్కువ ఉన్నాయి. మన కమల్ హాసన్ గారు యాక్టింగ్, 6 ప్యాక్ చూస్తారు. 6 ప్యాక్ గురించి అయినా మీరు వెళ్ళి చూడాలి. కమల్ హాసన్ ఈ వయసులో 6 ప్యాక్ ఏంటి, ఎలా ఉంటాడు అని, దాని గురించి మీరు ఈ సినిమా చూడాలి. అలాగే ఈ సినిమాలో సిద్ధార్థ్ గారు యాక్టింగ్ ఉంది, ఇరగ్గొట్టేశాడు. అంతా మీరే చేశారు నాన్న అన్నప్పుడు మనం ఎలా అయితే ఎమోషన్లో మనం కనెక్ట్ అయ్యేమో, ఈ సినిమాలో అదే నాన్న దగ్గర ఒక సీన్ ఉంటుంది, మనం నిజంగా కంట తడి వస్తుంది. అలాగే కమల్ హాసన్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోతారు క్లైమాక్స్లో, అక్కడ కూడా ఏడుపు వస్తుంది. అలాంటి హత్తుకునే సీన్స్ ఉన్నాయి, మీరు కంపల్సరీ చూడాలి. 2025 Part 3 గురించి కూడా చెప్పారు, దాని గురించి కూడా చూడాలి. మీరు సినిమా చూడాలి, ఎందుకంటే మనం భారతీయులు, మనం మారాలి, మన పక్కనోడిని మార్చాలి. అది కథ సారాంశం అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ, బాబాయ్. భారతీయుడు 2 సినిమా అయితే చూసేసి రావడం జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నిజంగా కొంచెం బాధగా ఉంది ఇలా చెప్తున్నందుకు. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారు అంటే సమాజానికి ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజ్లు, సమాజంలో ఉండే లోటుపాట్ల మైనస్ పాయింట్స్ అంతా, సమాజానికి కీడుపరిచే ఎలిమెంట్స్ గురించి అంతా డిస్కస్ చేస్తూ ఉంటారు శంకర్ గారు. అలాంటి శంకర్ గారి సినిమా గురించి నెగిటివ్గా చెప్తా ఉన్నందుకు నాకు కొంచెం బాధగా ఉంది. బట్ మనం రివ్యూ జెన్యూన్గా చెప్పుకోవాలి కాబట్టి చెప్పాలన్నమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే నిజంగా నేనైతే డిసప్పాయింటెడ్. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ప్రెజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారని నేను చెప్తాను. ఇప్పుడు ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు, సిద్ధార్థన్ గ్యాంగ్ ఎమోషన్ 2 సీన్లు పండింది. అండ్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదిలినారనమాట. ఆ 3 బాగుందంటే బ్రో సినిమాలో వచ్చేసి, రిమైనింగ్ అంతా కూడా నిజంగా స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ అంతా నాకు పూర్ అని అనిపించింది. అండ్ ముఖ్యంగా గెటప్స్ అంటే ఇప్పుడు 1996లో 28 ఇయర్స్ బ్యాక్ ఉండే సినిమాలో ఆ గెటప్ చూస్తే మనకి ఇప్పటికీ గూస్ బంప్స్ అనమాట. కానీ ఇప్పుడు ఆ గెటప్ చూస్తే అంటే కామిక్గా నాకు అనిపించింది. ముఖ్యంగా ఇంట్రడక్షన్ అప్పుడు ఆ లాంగ్ హెయిర్తో వచ్చే గెటప్స్ కావచ్చు, అదర్ గెటప్స్ కావచ్చు, కామెడీగా ఉన్నదనమాట మనకు చూసేటప్పుడు అంతా కూడా. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు లైన్ అయితే బాగానే ఉంది, మంచి లైన్ అనమాట శంకర్ గారి సినిమాలో లైన్ ఇది. ఏంటంటే కరప్షన్ చేసేవాళ్ళు తల్లిదండ్రులైనా సరే, లేకపోతే సిస్టర్స్ అయినా, బంధువులైనా, లేకపోతే ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే పట్టించండి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బులతో తింటే మనకు అరగదు, వాళ్ళు అన్యాయంగా సంపాదించిండే డబ్బులతో మనకు దర్జాలు వద్దు అని చెప్తారనమాట. సో లైన్ అయితే బాగానే ఉంది, అలాగే పట్టిస్తారు. కానీ బట్ ఎగ్జిక్యూషన్, ప్రజెంటేషన్ అవుట్డేటెడ్గా ఉన్నదన్నమాట మూవీ చాలా వరకు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మూవీ అనేది నేను నిజంగా డిసప్పాయింట్ అయినాను. ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్లు బాగానే ఉంటుంది అంతేకాని రిమైనింగ్ అంతా బిగ్ డిసప్పాయింట్మెంట్. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఈసారి, నేను అనిరుద్ధ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. సో అలాంటిది ఆ కమ్బ్యాక్ ఇండియన్ కాకుండా రిమైనింగ్ 2 సాంగ్లు కూడా కావచ్చు, బీజిఎం కూడా కావచ్చు, సాంగ్స్ ఏం బాగాలేదు. ఒక సాంగ్ బాగానే ఉందండి, ఆ కమ్బ్యాక్ ఇండియన్ బాగానే ఉంది, అది తప్ప రిమైనింగ్ 2 సాంగ్స్ కావచ్చు, బీజిఎం కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక డిసప్పాయింట్మెంట్, నేనైతే డిసప్పాయింట్ అయినాను మూవీ. గో బ్యాక్ ఇండియన్ గురించి చెప్తే బాగుంటుంది కదా, మూవీలో స్పాయిలర్ మనం చెప్పేసినట్లుంటుంది క్లైమాక్స్లో మెయిన్ కాబట్టి. క్లైమాక్స్ అమ్మాయి చెప్పినట్టు గో బ్యాక్ ఇండియన్ అనేది కూడా అది జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఎందుకంటే ఉన్నారు, బట్ లెస్ దాన్ 10 సెకండ్సే కదా, మీరు మూవీ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది, బట్ ఆ అమ్మాయి రోల్ ఒక 15 మినిట్స్ కంటే ఎక్కువ లేదనమాట. అండ్ భారతీయుడు 3లో కాజల్ అగర్వాల్ ఉండబోతా ఉందని ట్రైలర్ కట్లో మనకు చెప్తున్నారు. అది వచ్చేసి ఓవరాల్గా ఏంటంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ని మనం తప్పులు పట్టలేమన్నమాట. అలాంటి లోకనాయకుడు యాక్టర్ కూడా ఆ డిఫరెంట్ గెటప్స్తో మనకు బోర్ కొట్టించినారు, అంటే గెటప్స్ ఫెయిల్యూర్ అది. అండ్ యాక్టింగ్ బాగున్నప్పటికీ మూవీ కొంచెం లాగ్ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. డెఫినెట్లీ
హాసన్ యాక్టింగ్ కి ఏమన్నా అరే ఏమన్నా తక్కువ యాక్ట్ చేశాడు ఒకటండి తర్వాత ఏమన్నా అనిపించింది? ఒకటండి కమల్ హాసన్ గారి యాక్టింగ్ని మనం తప్పులు పట్టలేము, ఎందుకంటే ఆయన లోకనాయకుడు అనమాట. డెఫినెట్లీ మనం ఏం ఫాల్స్ వెతకలేము. కానీ భారతీయుడికి 1కి 2కి అంటే నక్కలో సంథింగ్ ఏదో చెప్తారు కదా, నాగలోకానికి దీనికి తేడా ఉన్నట్లు అంత తేడా ఉందన్నమాట. కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. భారతీయుడు 1లో ఉండే 20% కూడా దీంట్లో లేదని చెప్తాను. బట్ నేను శంకర్ గారిని నేను తక్కువ పరచడం లేదు. భారతీయుడు 3 డెఫినెట్లీ బెటర్గా ఉండబోతుందని నాకు అర్థమైంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. భారతీయుడు 2 படம் பார்த்தா படம் கேவலமான படம். படம் பெரிய ಬಡಾ ದೊಡ್ಡ படம் ಏನೂ ಇಲ್ಲ, కేవలமான పడం. ఒరుదడి పాతంబోదు, ఒరుదడే పాతం మాదిరి. అండ్ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడం ప్లస్ పాయింట్. నేను చెప్తున్నా, ఇన్ కేస్ ఏఆర్ రెహమాన్ లేకపోవడం ప్లస్ పాయింట్. ఆయన ఫ్యాన్స్ ఉండొచ్చు, కొట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆయన ఏఆర్ రెహమాన్ ఉండింటే మళ్ళీ మ్యూజికల్ హిట్ కోరుకునేవాళ్ళు. సినిమా మ్యూజికల్ హిట్ కాదు, కంటెంట్ హిట్ సినిమా అది. అండ్ సినిమాలో నెగిటివ్ థింగ్ ఏం తెలుసా, తన దాకా వస్తే కానీ తెలీదు అంటే దాన్ని ఎలా మెంటల్గా ఫేస్ చేయాలి అనేటువంటిది భారతీయుడు 2 చెప్పకపోవడం, సేనాపతి చెప్పకపోవడం. అదే నా చెప్తున్నా కదా, ఎక్కడ నెగిటివ్ చెప్తున్నా, ఎందుకు లోపించింది అనేటువంటిదే చెప్తున్నా నేను, అర్థమైందా? సో సినిమాలో మీకు ఒకవేళ కష్టం, మీరు అవినీతికి పోరాడాలి అన్నప్పుడు మీ ఇంట్లో జరిగే పర్యవసనాలు ఏంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేటువంటిది భారతీయుడు 2 చెప్పకపోవడం అదొకటి. అండ్ ప్లస్ పాయింట్ ఏం తెలుసా, ఇప్పుడు నేను వస్తున్నాను అంటే శరీరానికి ఎప్పుడైతే మందు కావాలో అప్పుడు ఇస్తేనే కరెక్ట్ అని చెప్పేసి అది వస్తాడు, అది కరెక్ట్ క్యారీ అయింది. సో కంబ్యాక్ ఇండియన్ అనేటువంటి ఎమోషన్ క్యారీ కాల. అండ్ ఇంకో విషయం, 90sలో బొట్టు పైన యాపిల్ వేసేటువంటి డైరెక్టర్ ఎవరన్నా, ఆయన రాఘవేందర్ రావు కదా, ఈయన శంకర్ గారు కూడా యాపిల్ ఇసిరాడు అనమాట ఎవరు, కమల్ హాసన్ పైన. చూడండి, నో ప్రాబ్లం. దిస్ అండ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఫైట్ సీన్లలో, కొన్ని దగ్గర. అది అవి తర్వాత చూసుకుందాం. అంటే మిస్టేక్స్, మెయిన్ ఆల్ మిస్టేక్స్, లీవ్ దట్, ఓకే, నో ప్రాబ్లం. చూడండి సినిమా. నాకు తెలిసి దీని తర్వాత వచ్చే సినిమా ఏదైతే ఉందో శంకర్ గారిది బ్లాక్ బాస్టర్ అవుతుందని గ్యారంటీగా చెప్తున్నాను నేను. అన్నా పార్ట్ 3 ట్రైలర్ వదిలి జనాలకు కన్ఫ్యూజన్ పెట్టేశాడు శంకరు. సినిమా హిట్ అనాలా, బ్లాక్ బాస్టర్ అనాలా, సూపర్ అనాలా అర్థం కాక రావాల్సి వస్తుంది జనాలు. మీరు ఎవరైనా అడుగు అనా మా అని అంటారు కానీ అది కాదని చెప్పలేరు. ఆ విధంగా కన్ఫ్యూజన్లో వదిలేశాడు. అవునా, పెద్దగా ఉంది సినిమా. కొద్దిగా సినిమా ట్రిమ్ చేసి ఇంకా బాగుండేది. చెప్తున్నా కదా, పార్ట్ 2లో ఇప్పుడు పార్ట్ 2లో స్టార్టింగ్ ఇంటర్వెల్ కథ ఏదైతే ఉందో దాన్ని ముందు తీసి ఇంటర్వెల్ ముందుది ఎన్నిక వేసింటే మళ్ళీ సినిమా ఒక మంచి వెయిటేజ్ వచ్చేది, బ్రహ్మాండమైన వెయిటేజ్ వచ్చేది, కథ ఇంకోలాగా వచ్చేది. పార్ట్ 3కి ఇంకా సులువు అయిపోయేది కథ. సో ఇంకా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అవినీతిని నిర్మూలించడం కోసము మోడీజీ గారు ఒక స్కీమ్ వేశారు యువతకి. ఆ స్కీమ్ ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఖచ్చితంగా అవినీతి తగ్గుతుంది. ఏది ప్రైవేట్ గవర్నమెంట్ ఆఫీసులో దాంట్లో ఏదైనా అనేటువంటిది పథకం నేను చెప్తాను తర్వాత. ఆ పథకం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు అంటారు కదా జపాన్ ఎదిగింది, చైనా ఒదిగింది, ఇజ్రాయెల్ పడుతుంది పుడుతుంది అని చెప్పేసి, ఇలాంటిది నెక్స్ట్ వస్తుంది. ఆ పథకం ఏంది అని అంటే నేను మళ్ళీ చెప్తాను మీకు, ఓకేనా? ఇండియన్ 2 చూసినాను. సినిమా అయితే బాగుంది, బట్ స్లోగా ఉంది. కొద్దిగా ఫైట్ సీన్స్ కానీ కొద్ది సాంగ్స్ కానీ కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే డ్యూరేషన్ తగ్గడం వల్ల కొద్దిగా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండాలనిపిస్తుంది. పార్ట్ 1లో ఓన్లీ కరప్షన్, పార్ట్ 2లో ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి తీసినారు. రియల్ ఇన్సిడెంట్ని బట్టి అయితే ఇవైతే ఉండేవి. ఇంకా సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అన్నమాట, యానిమేటెడ్ది. ఆయన అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండే జనాలు ఇట్లా జరుగుతున్నాయి అనే దాని గురించి. ఆయన రియల్ ఫ్యామిలీనే జరిగితే అలాంటివే కరప్షన్ కానీ వేరే కానీ ఉంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఏమన్నా అయితే ఎట్లా రియాక్ట్ అవుతారు అనే దాని గురించి చూపించాను. ఫస్ట్ కమ్ బ్యాక్ ఇండియన్ అంటారు, తర్వాత గో బ్యాక్ అని. ఇవన్నీ కమల్ హాసన్ గారు ఎలా ఫేస్ చేసిండ్రు, తర్వాత అందరూ ఒక మంచి వ్యక్తిని అందరూ ఉంటే ఎలా అయితే ఉండేదైతే మనకు బాగా చూపించింది. ఇంకోటి విజయ్ మాల్యా గురించి కూడా దీనిలో ఉందన్నమాట. చాలా అయితే మనకైతే మంచిగా టచ్ అయితే, కాకపోతే కొద్దిగా స్లో అనిపిస్తుంది అన్న. ఇంకా ఇప్పుడున్న జనాలు ఎట్లా అంటే మారరు అన్న నిజంగా. అంటే ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో వస్తాయి కానీ మారరు. ఇంకా ఒకటి ఏంటంటే తమిళ సినిమాని చూడొద్దు అంటారు. తమిళ సినిమా, తెలుగు సినిమా, మలయాళం సినిమా ఇవి కాదన్న, ఇది ఇండియన్ సినిమా. మనం అంతేగాని వాడెవడో ఏమో తిన్నాడని మనం అదే తినకూడదు. మనం చేసే మంచి పని మనం చేయాలా. ఇవన్నీ కొన్ని ఇంకా ఎడ్యుకేషన్ గురించి కానీ హాస్పిటల్లో దాని గురించి కూడా మంచిగా అవేర్నెస్ అయితే, మంచి మెసేజ్లు అయితే చాలా బాగుండే. శంకర్ కొద్దిగా ఆడాడైతే కొద్దిగా మిస్ అయింది అనిపించింది స్క్రీన్ ప్లే. కానీ ఇంకా మనం ఏఆర్ రెహమాన్ అయితే చాలా మిస్ అయినాం. ఎందుకంటే అప్పుడు టెలిఫోన్ ద్వారా మోగేదాని ఈ పాటలు, కొన్ని పాటలు అనేది 1లో ఎంత బాగుండే అంటే చాలా బాగుండే. కానీ దీంట్లో అంత ఇంపాక్ట్ అయితే అస్సలు పాటలు అయితే చాలా కొద్దిగా డిసప్పాయింట్ చేసినాయి అనిపిస్తుంది నాకైతే. కొద్దిగా యాక్షన్ సీన్స్, సాంగ్స్ కట్ చేసింటే బాగుండే. ఇంకోటి సినిమా అయిపోయిన తర్వాత టైటిల్ పడినాక పార్ట్ 3 గురించి ట్రైలర్ ఇస్తే అది మాత్రం ఎక్సలెంట్ ఉంది. దాని గురించి ఈగర్గా అయితే చాలామంది చూడాలైతే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఆ పార్ట్ 3 కంపల్సరీ వస్తుంది, 2025లో అయితే వస్తుంది. అది
యాక్టింగ్ వేరే లెవెల్ ఇక అట్నే సిద్ధార్థ గారిది కూడా సూపర్ ఉంది. బాగుంది బాగుంది సిద్ధార్థ గారి యాక్టింగ్ బాగుంది, కరప్షన్ గురించి బాగుంది. కాకపోతే ఇంక నెక్స్ట్ ఇది నెక్స్ట్ చూస్తే మొత్తం బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇంకా కొంచెం ఉంది. అవును ఉంది 2025లో. అది ఎక్సలెంట్ అనమాట. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు సమాజానికి అవసరం. ఎందుకంటే ఇంకా లంచం అని పాత కాన్సెప్ట్లో తెస్తాడు అనుకున్నాం, కానీ వెరైటీగా చెప్పాడు. అది మనకి యూత్ కూడా దాని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కటి రెస్పాన్సిబుల్ దేశంలో అనేది చెప్పాడు. ఎక్సలెంట్ సినిమా. థ్యాంక్ యూ. కావాల్సిన మెసేజ్ ఇచ్చాడు. శంకర్ డైరెక్షన్ ఇంకా మా పాత పోకలు లేకుండా చాలా కొత్తగా ఇచ్చాడు. తర్వాత కమల్ హాసన్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన ఫైట్ సీన్స్ కానీ అండ్ ఆల్సో యాక్షన్ సీన్స్ అండ్ ఆల్సో తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎక్సలెంట్ ఉంది. 100% ఉంది. డిఫరెంట్గా ఉంది. ఇది రెండోసారి కూడా చూడాల్సిన సినిమా. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సినిమా. మాత్రం సినిమా గురించి అని కాదు, అసలు దేశానికి కావాల్సిన సబ్జెక్ట్ ఏంటి అని ప్రతిది కూడా సినిమాల్లోనో లేదా 6 పాటలాగా ఆలోచించకుండా సినిమాని సినిమాలా కాకుండా అసలు మన దేశంలో మన పాత్ర ఏంటనే దాని మీద ఉందండి. ఎక్సలెంట్. అవినీతిగా చాలా కోణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి. తర్వాత అవినీతిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇంట్లో బాధ్యత చెప్పాడు. తర్వాత యూత్ పొజిషన్ ఏంటో చెప్పాడు. అన్నీ చెప్పాడు. అంత ఎవ్రీథింగ్ ఫైన్. మెసేజ్ ఎక్సలెంట్ మెసేజ్. ప్రతి వాళ్ళు బాధ్యతగా ఉండాలనేది ఇచ్చాడు. దాంట్లో కొత్తగా ఇచ్చాడు. అట్లా ఇప్పుడు 100% హిట్లు రేటింగ్లు కాదు కావాల్సింది, సబ్జెక్ట్కి మాత్రం అదిరిపాటుగా చాలా చాలా బాగుంది. రెండోది ఏంటంటే ఇప్పుడున్న సోషల్ మీడియాని కనెక్ట్ చేస్తూ కూడా తీశాడు. ఎక్సలెంట్. పాత దానికంటే కూడా దీంట్లో కూడా ఏంటంటే కొంచెం మళ్ళీ దాన్ని అలాగే చూపిస్తారనుకుంటే లేదు, చాలా ఎక్సలెంట్గా తీశాడు. లాస్ట్ ఒక ఫైట్ ఉంటుంది, మీరు క్లైమాక్స్లో అద్భుత చూడండి. సూపర్ ఉంది, బాగుంది, మంచిగా ఉంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతి పాలన చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళని ఇలా ఈ విధంగా తీసుకోవాలి. భారతీయుడు మన బ్యాంకులు కొల్లగొట్టి పారిపోయారు. చిరుతలు తీసుకురామంటే చిరుతలను తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఇట్లాంటి పారిపోయిన పడుతున్నారు, పట్టుకురావాలి. పట్టుకొచ్చి ప్రజాధనానికి మామూలుగా బ్యాంకర్ దగ్గర పోయి సామాన్యుడు పోయి బ్యాంకు లోన్ అడిగితే 100 సార్లు దింపించుకుంటారు. అదే పెద్ద పెద్దలకు మాత్రం సంతకాలు పెట్టుకొని ధనాధన లోన్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఇక్కడికి దేశం వదిలి పారిపోయారు. అలాంటి వాళ్ళని పట్టుకురావాలి. మంచి సినిమా, మంచి అవేర్నెస్ ఇచ్చింది. అందరు గ్రహించాలి. అవినీతి చేసేటలకు మేల్కొల్పు కావాలి. ప్రతి ఒక్క బాధ్యతను గుర్తు చేశారు. ప్రతి ఇంట్లో జరుగుతుంటుంది, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్లు చేస్తుంటారు. ఒక ఫైల్ ముందుకు పోవాలంటే ఎంతో డబ్బు తీసుకొని ముందు జరుగుతుంటారు. అలాంటి వాళ్ళకి రాజకీయ నాయకులు కూడా బాగా కనువిప్పు కలగాలి. ఇలాంటి పనులు చేయకూడదు. భారతదేశాన్ని కాపాడుకోవాలంటే అవినీతిని తరిమి కొట్టాలి. బాగుంది సినిమా. రావాలి. ఇప్పుడు చూసి కూడా రాకపోతే ఇంకా వేస్ట్. అది కనీసం చూసి ఇప్పుడు సినిమా చూస్తున్నారు, ఇప్పుడు మనం చూస్తున్నారు, మర్చిపోతున్నారు. అట్లా కావద్దు. మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే అవినీతి, కరప్షన్ అనేది తీసేయాలి. లేదు బాగుంది. సాంగ్స్ ఫైట్స్ కూడా బాగున్నారు. మన కమల్ హాసన్ అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అట్లా ఉన్నాడు. సూపర్ చేసాం. వాళ్ళ గురించి కమల్ హాసనే కనిపించింది. మాకు కమల్ హాసన్ సూపర్. కమల్ హాసన్ అంటే ఇప్పుడు ట్రెండ్కి అలా రావాలి కనుక సో ఆ బీజం చాలా బాగుంది. 100% అర్థమయ్యే కాన్సెప్ట్. ఇంకొకటి మాకు అనిపించింది ఏంటంటే ఎంతమంది భారతీయులు వచ్చినా మన దగ్గర గొర్రెలు, సో సెంటిమెంట్ ఎమోషనల్తో దాన్ని అంటే ఏం ప్రాబ్లం అయిందనేది కూడా చూడకుండా మళ్ళీ ఆ కరప్షన్ జోలికి వెళ్తారు తప్పితే అదైతే పోదు అనిపించింది. సో చాలా బాగుంది. సిద్ధార్థ్ చాలా బాగున్నాడు. సో అభివృద్ధి అనేది చాలా ముందుకెళ్తుంది. సో ఈ రోజుల్లో మంచి చేస్తే ఎక్కడ పని అవ్వదు, అన్యాయం చేయాలి, దాచుకోవాలి. ఇది చూపిస్తే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్, మైండ్ బ్లోయింగ్. అంతే. మంచి చేసి ఇలా మారండి, ఇలా బాగుపడండి అంటే మాత్రం నచ్చదు, ఎవరికి నచ్చదు. అంతే సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మేడం నీట్గా తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ అప్పుడు బిడ్డ సెంటిమెంట్, కొడుకు సెంటిమెంట్, చిన్న సాంగ్స్ అది హైలైట్ అయింది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్. సో నెక్స్ట్ స్టెప్ సో జనాలను మోటివేట్ చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కూడా ఒక భారతీయుడిని బయటికి తీసుకురావాలని ఒక ధ్యేయంతో ఆయన పనిచేస్తారు. సో అది ఏంటంటే సిద్ధార్థ ఫ్యామిలీలో నుంచి ఒక అనుకోకుండా వాళ్ళ మదర్ సూసైడ్ చేసి చనిపోతారు. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతారు. అరే మంచి చేస్తే మనకి ఇంటిలో అన్యాయం జరుగుతుంది, సో మంచి చేయకూడదు, అన్యాయమే చేయాలి అని చెప్పి భారతీయుని రాళ్లతోటి కర్రలతోటి రోడ్ల మీద కొడతారు. ఆ సీన్ చూస్తే ఒక భారతీయుడిగా నేను ఎంతో బాధపడ్డా. ఎందుకంటే మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. ఈ రోజుల్లో మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు, మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు. దాచుకోండి అంటే మాత్రం అందరికి నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంది మేడం. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కలా. ఆయన ఏమనంటే ఒకటే కమల్ హాసన్ సూపర్ అంటే సూపర్, ఆయన గురించి చెప్పక్కలేదు. అంటే డైరెక్షన్ సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. సూపర్. 5 out of 5 మేడం. 5 out of 5 సూపర్. మేరా భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఒకటి చెప్పాలంటే
భారతదేశ సెల్యూట్ కొడుతున్నా ముందు. ఐ లవ్ యూ మై ఇండియా. అయితే సినిమా చూసుకుంటే ఎట్లుందంటే శంకర్ గారు ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్ కొద్దిగా డల్లు తీసిండు. అంటే స్టోరీలో అసలు ఏమీ తీయకుండా అంటే ఫస్ట్ సినిమా కంటే ఈ సినిమా ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఎక్కడట్టు సినిమా తీయాలి. కాకపోతే అంటే సినిమా ఎందుకు అలా తీసిన అర్థమవుతలే. ఒక శంకర్ అంటే ఒక టాప్ నంబర్ 1 డైరెక్టర్. అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఒక శంకర్ అంటే ఒక చరిత్రలో ఒక బ్రాండ్ అయినా. ఇప్పుడు రాజమౌళి ఎలానో అప్పట్లో శంకర్ అంటే అప్పుడు కూడా శంకరే నంబర్ 1, ఇప్పుడు కూడా శంకరే. కాకపోతే తప్పిదం జరిగింది. ఎందుకంటే స్టోరీలా అక్కడక్కడ తప్పిదం జరిగింది. స్టోరీ ఫస్ట్ హాఫ్ అంతా ఏదో ఇలా పెట్టేసిండు. సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఫైట్స్, ఒక కమలసం చూపించడం కానీ అంతకుమించింది ఏం లేదు. అవినీతి అంటే కామన్, ఇంతకుముందుకు ఎలా చూపించిన అవినీతి అనేది అలానే చూపించిండు. ఒక కొత్తగా ఏం పెట్టిండు, ఒక సిద్ధార్థం కొత్తగా పెట్టిండు. అలా ఒక తల్లి సెంటిమెంట్ పెట్టి ఒక 7 ఒకటి బాగా పెట్టి లాస్ట్ ఫైట్ ఒకటి బాగుంది తప్ప సినిమాలో మాత్రం చెప్పుకుంటే ఏం లేదు. కమల్ హాసన్ గారు యాక్టింగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా మాత్రం ఒక కమల్ హాసన్ యాక్టింగ్ కానీ సిద్ధార్థ యాక్టింగ్ కానీ బాగుంది. కాకపోతే శంకర్ సార్ తీసిన సినిమా తగ్గట్టు లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఐ సినిమా కూడా ఎంతో ఓపు పెట్టుకోరు. కాకపోతే ఆ సినిమా తగ్గట్టు విక్రమ్ గారికి మంచి ప్లస్ పాయింట్ వచ్చింది. ఎందుకంటే యాక్టింగ్ చేయడం అనేది మామూలు మాట కాదు. ఆ సినిమా మాత్రం యావరేజ్ నడిచింది. కానీ ఈ సినిమా ఇండియన్ 2 అంటే మనకు భారతీయులు అంటే మేము చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన సినిమా అది ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇండియన్ 2 అంటే ఎంతో ఓపు పెట్టుకున్నాం. అంటే శంకర్ గారి డైరెక్షన్ అది కమల్ హాసన్ సెకండ్ పార్ట్ అంటే ఏదో బ్లాక్ బస్టర్ కొడతాడు అన్నట్టు ఒక ఊపు పెట్టుకున్నాం. కాకపోతే ఇక్కడ చూస్తే ఏమైపోతుందంటే శంకర్ గారు ఎందుకు సినిమా తప్పిదం జరిగింది. స్టోరీలో దమ్ అలా నా ఇంటర్వెల్ ఫస్ట్ పార్ట్ 1 అలా ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు సినిమా చూస్తే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఎక్కాలి సినిమా. అప్పుడు జనరేషన్ అప్పుడు బ్లాక్ బస్టర్ అంటే ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు సినిమా తీయాలి. భారతీయ 2 అంటే ఇండియాకి భారతీయ 2 అంటే తనకి సాగు ఉండదు. అది ఎప్పటికీ బ్రాండ్ అది ఇండియన్ 2 అంటే. కాకపోతే సినిమాలో స్టోరీ దమ్ము లేదు. స్టోరీ ఇంకా బాగుంటే మన శంకర్ గారు ఒక నంబర్ 1 స్థాయిలో ఉంటుండే. కాకపోతే స్టోరీలో అక్కడక్కడ తప్పిదం జరిగింది కాబట్టి సినిమాలో ఏం లేదు. కాకపోతే ఫైట్స్ ఒకటి ఒక క్లైమాక్స్ తప్ప ఏం లేదా సిద్ధార్థ యాక్టింగ్ తప్ప. ఇంకా బాగుంటే శంకర్ గారు మీరు ఇంకా మంచి సినిమాలే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మంచి సినిమాలు తీయండి సార్, మీరు మంచి బ్లాక్ బస్టర్ మూవీ తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే మూవీ ఎందుకో ల్యాగ్గా అనిపించింది. ఆ యాక్షన్స్ అన్ని యాక్టింగ్ అంతా బాగానే చేశారు వాళ్ళ పార్ట్ వరకు. స్టోరీ ఏమో కొద్దిగా ల్యాగ్గా అనిపించింది. సో ఓకే అంటే మనకి ఫస్ట్ పార్ట్ 1 లో సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్ గారు. సో ఇక్కడ అనిరుద్ధ్ ఇచ్చాడు కదా, సో ఆ లెవెల్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిందా? కొద్దిగా బీజిఎం అంత సెట్ అవ్వలేదు. కొన్ని దాంట్లో ఇంట్రడక్షన్లో బాగానే చేశారు, తర్వాత కొంచెం సెట్ అవ్వలేదు. ఓకే సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ యాక్టింగ్ బాగానే ఉంది. అక్కడ యాక్టింగ్ బాగానే చేస్తే కొద్దిగా ఎమోషనల్ మదర్ది ఎమోషనల్ పెట్టారు ఫస్ట్ హాఫ్లో. రకుల్ది కొద్దిగా బాగుంది. రకుల్ ప్రీత్ సింగ్ బాగా చేశారు దాంట్లో. రకుల్ ప్రీత్ సింగ్ అండ్ మూవీకి మా నెగటివిటీ అనేది మ్యూజిక్ అంతగా లేదు అంటున్నారు, మీరేమంటారు? మ్యూజిక్ అంతా ఓకే అంటే సాంగ్స్ ఏం లేవు. భారతీయ పార్ట్ 1లో చాలా సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. దీంట్లో ఏదో ఒక సాంగ్ పెట్టారు, దట్స్ ఆల్సో నాట్ అంటే ఫ్యామిలీకి. ఇప్పుడు కొంతమంది భారతీయుడు అంటే అలా వెళ్తారు, బట్ సాంగ్స్ అలా లేవు అక్కడ చూసినా కూడా. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలాగనే ఉంది. క్లైమాక్స్లో కొద్దిగా ఓకే బెటర్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళమంటారు అసలు మూవీకి, ఏమంటారు మీరు? ఎక్స్పెక్టేషన్స్ అంత లేదు చెప్పాలంటే అనుకోవచ్చండి. అయితే ఇందులో మనకి కమల్ హాసన్ గారు కొత్తగా కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు జనరేషన్ వరకు కరెక్ట్ అయ్యే విధంగా ఉన్నారంట, నిజమేనా? ఉందండి. అంటే భారతీయుడిని మైమర్పించే విధంగా ఉందా మరి ఇది? ఉంది. అప్పుడు సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్, ఇప్పుడు అనిరుద్ధ్. మరి మ్యూజిక్ లో ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు? అంటే కొంచెం కనిపించింది. ఏఆర్ రెహమాన్ గారు అయితే ఇంకా బాగా చేస్తారు కదా. చాలా మంది ల్యాగ్ ఉన్నది అంటారు కదా. అవును, ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. మేడం ఇప్పుడు పబ్లిక్ కి ఇది ఒక మెసేజా? అవునండి. సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగుంది. అంటే దీంట్లో కొన్ని కెమియో రోల్స్ కనిపించాయి కదా, రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద లేదు కదా, క్యారెక్టర్ లేదు కదా పెద్దగా, ఏదో కొంచెం ఆయన బాగా చేస్తారు. సిద్ధార్థ్ అందరూ బాగా చేస్తారు. ఆ స్టోరీ ఫస్ట్ హాఫ్ రెండు బాగానే ఉన్నాయి. థర్డ్ పార్ట్ కోసం వెయిటింగ్ అంతే. కంపేర్ టు ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ అయితే బాగుంది. బ్రహ్మానందం కామెడీ ఏమంత లేదు, ఓన్లీ నచ్చుతుంది. అంటే ఓన్లీ యూత్కి నచ్చుతుంది. క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ అది 10 years బ్యాక్ అన్నది. ఇప్పుడు అప్డేట్ చేయలేదు ఇంకా సినిమా. ఓల్డ్ మోడల్ థీరీలోనే తీశాడు సినిమా, కానీ క్లైమాక్స్ 15 minutes చేంజింగ్ సీన్స్ అవి బాగుంది. ఫస్ట్ హాఫ్ బోర్ అంటే కామెడీ అంతే, ఇంకా రెగ్యులర్ మూవీలా తీశాడు. అంటే ఇప్పుడు భారతీయుడు 1 చూసి 2కి ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి అంత లేదు. మామూలు కొత్తగా
బట్ చిన్న హీరోస్తో తీసినట్టు తీశారు. అది వేరు ఇది వేరు అన్న. ఇందుట్లో తక్కువ ఉంది, ప్లస్ ఇందుట్లో అంత లేదు. చేంజింగ్ సీన్స్ 15 minutes అయితే హైలైట్ ఉంది. అసలు పోలిక లేదు, దీని పోలిక లేదు. సినిమా మెసేజ్ ఓరియంటెడ్ అన్న, కాకపోతే అది కూడా సరిగ్గా అంత ఇదిగా చూపించాల, టచ్ ఎమోషనల్ టచ్గా చూపించలేదు సినిమా. చూపించుంటే ఇంకా బాగుంది. కరప్షనే కానీ టచ్ అవ్వాలి హార్ట్కి. చూపించిన విధానం ఏంటంటే వచ్చింది సీన్ వెళ్ళిపోయింది అన్నట్టు ఉంది, కానీ అది కూడా అంత అనిపించలే. చేంజింగ్ సీన్ అన్న లాస్ట్ క్లైమాక్స్. ట్యాప్ భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే రాత్రి మనం పండుకోవాలంటే కావాలి మంచం, ఎవరు తీసుకోవద్దు భయ్యా లంచం. సినిమా గురించి ఒక్కటే ముక్కలో చెప్పుకోవాలంటే లంచం. ఎన్నో సినిమాల్లో చూపించిన లంచాన్ని ఈ సినిమాలో వేరే విధంగా చూపించే ప్రయత్నంలో శంకర్ గారు విఫలమయ్యారు. ఏదో వేరే విధంగా చూపించి సొసైటీని బాగుపడే విధంగా తీసుకెళ్లాలని స్టార్టింగ్లో చూపించి తర్వాత సొసైటీని మళ్ళా పక్కదారి పట్టించే విధంగా స్టోరీని తీసుకెళ్లారు. దానివల్ల శంకర్ గారు ఈ సినిమాలో పక్కా ఫెయిల్ అయ్యారు. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే సాంగ్స్ ఎప్పుడు రావాలో ఇదని చెప్పే రివ్యూ నమ్మారంటే సంకన అయిపోతారు. అనవసరంగా మూవీ ఇండస్ట్రీ మారే వాళ్ళు కూడా మారిపోతారు ఆయన రివ్యూ నమ్మడం వల్ల. ఓకేనా, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, కానీ ఉన్న విషయాన్ని తప్పు చేసి చూపించొద్దు. ఓకేనా, ఆయన చెప్పి రివ్యూ మాటికి విన్నారంటే సంకనాయకు ఏదో ఫేమస్ అవ్వాలని చెప్పి ఏది పడితే చెప్పు మాకు. ఓకేనా, నీ పేరేంది చెప్పు. నా పేరు మస్తాన్. నేను స్టోరీ చెప్తున్నా. ఓకేనా, మస్తాన్ని ఫేమస్ చేయండి. ఓకేనా, ఆయన ఫేమస్ అవ్వడం కోసం ఏదో చెప్తున్నాడు. నేను స్టోరీ చెప్తున్నా. ఏం లేదు బ్రో, స్టోరీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో 4 songs వస్తాయి బ్రో. ఏ సినిమాలో వస్తాయి బ్రో 4 songs? హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయ్యేదాడే సాంగ్, తర్వాత కమల్ హాసన్ ఎంట్రీకి ముందు సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చినాక సాంగ్, ఇంటర్వెల్ కంటే ముందే ఒక సాంగ్. ఎన్ని సాంగ్స్ వస్తాయి? 3 గంటల సినిమాలో 6 songs ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తాయి. ఎవరు చూస్తాడు బ్రో సినిమాని? అదే రొటీన్ స్టోరీ ఎన్నిసార్లు చూస్తారు బ్రో? అదే ఎన్నో సినిమాలలో లంచం చూపించండి, దాన్ని వేరే విధంగా చూపించాలని సినిమా ఫ్లాప్ అయింది. స్టోరీ లేదు, సమాజాన్ని ఉద్ధరించే విధంగా ఫస్ట్ హాఫ్లో చూపిస్తాడు, సమాజాన్ని పక్కదారి పట్టిస్తాడు సెకండ్ హాఫ్లో. శంకర్ గారు మీకు దండం సార్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. అండ్ సస్పెన్స్ ఏంటంటే పార్ట్ 3 కూడా రాబోతుంది 2025లో. సో దాని ట్రైలర్ కూడా ప్లే చేసినారు, నిజంగానే బాగుంది. సిద్ధార్థ్ గారి యాక్టింగ్ సూపర్ ఉంది. కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే అల్టిమేట్ ఉంది. అసలు ఇందులో ఎస్జే సూర్య అని ఒక క్యారెక్టర్ ఉన్నారు, అది ఇంకా 2025 పార్ట్ 3లో చాలా బాగా చూపిస్తారు అనిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ది ఫస్ట్ హాఫే ఎంట్రీ సూపర్ ఉంది. అండ్ తన యాక్టింగ్ అయితే 100% ఇచ్చినారు. అంటే కమ్బ్యాక్ ఇండియన్, గో బ్యాక్ ఇండియన్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మూవీ చూస్తేనే అర్థమవుతుంది, చెప్పేస్తే మొత్తం రివీల్ అయిపోతుంది, అందుకే చెప్పదలుచుకోలేదు. బట్ శంకర్ గారి మార్క్ ఎవ్రీ సీన్, ఎవ్రీ పిచ్లో హైలైట్ చూపించినారు. ఒక్కసారి ఈ 2024లో రిలీజ్ అయిన మూవీస్లో ఇప్పటి వరకు ఇది ఒక అల్టిమేట్ రిలీజ్ అని భావించవచ్చు. గేమ్ చేంజరు, కమ్బ్యాక్ ఇండియన్, గో బ్యాక్ ఇండియన్ ఇవన్నీ మూవీ చూస్తేనే చెప్పవచ్చు, బయట చెప్పేస్తే సస్పెన్స్ అంతా వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ గైస్. భారతీయుడు 1 సినిమా చూసాను, ఇప్పటికే గుర్తుందండి. భారతీయుడు 2 సినిమా చూసాను, ఓకేనా? అవుతుందా? రికార్డ్ అవుతుందా? భారతీయుడు 2 సినిమా చూసానండి. సినిమా చూసినంత వరకు కూడా నాకు బాగా నచ్చిన సీన్లు, బాగా మెచ్చిన సీన్లు ఏంటంటే, ఇప్పుడున్న వ్యవస్థ లంచం కోసం అని చెప్పేసి సినిమా ట్రైలర్లో చూసాం మనం. లంచం తీసుకోవడం తప్పు, నేరం అంటున్నారు కదా. సో ఇందులో బాగా నచ్చింది, అది వింటారో చూసిన వాళ్ళు వింటారో లేదో తెలియదు, కానీ బాగా నచ్చిన సీన్లు అంటే ఫుడ్ వ్యవస్థ, అంటే హోటల్లో రెస్టారెంట్లో ఫుడ్లు ఎలా ఉన్నాయి, అంటే డాక్టర్స్ ఎలా ఉన్నారు, లాయర్లు అండ్ కోర్టులో జడ్జిలు కూడా లంచాలు తీసుకుంటున్నారో చూపించారు. ప్రతి ఫ్యామిలీలోనూ
ఒక లంచకుండా ఉంటాడు, మీరే యువత పట్టించండి అనేది చూపించారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే భారతీయుడు అనే మ్యాజిక్ అది ఫస్ట్ ఎవర్ గ్రీన్ అనమాట. ఇది అంత అనిపించలేదు నాకు చెప్పాలంటే కనుక ఓవరాల్గా. అంటే సిద్ధార్థ గారి క్యారెక్టర్ కానీ కొన్ని సీన్లు ఓకే బాగున్నాయి, కానీ అంటే శంకర్ గారు ఆ ఎఫెక్ట్ ఆయన ఉన్న ప్రతి సీన్లోనూ శంకర్ గారు కనబడుతూ ఉంటారు ఏ సినిమా చూసినా కూడా. సో ఇందులో ఇంట్రెస్ట్ పెట్టలేదా, లేకపోతే ఎవరికైనా అసిస్టెంట్ డైరెక్టర్లకు కో డైరెక్టర్లకు అప్పచెప్పి తీయించేశారా ఏదో మన ఆర్జీవి గారు లాగా? అలాగే ఏమో అర్థం కాలే చెప్పాలంటే. ఓకే కష్టపడ్డారు, టెక్నికల్గా కష్టపడ్డారు. శంకర్ గారు చూపించే విధానం ఏంటో నాకు అర్థం కాలేదు. లంచం తీసుకోవడం తప్పు అని చెప్పారు, బాగుంది. భారతీయుడైన క్యారెక్టరు ఇలా చేయండి, యువత మేలుకోండి, యువత సోషల్ మీడియాలో తప్పు చేసే వాళ్ళని పట్టించండి అన్నాడు, బాగుంది. లాస్ట్ ఆయన ఎందుకు బ్యాడ్ అవుతాడనేది అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజలందరూ ఆయన మీద రాళ్ళు వీసి టమాటాలు కర్రలతో కొట్టి ఆయన ఎందుకు బ్యాడ్ అవ్వాల్సి వచ్చింది? ఆయన ఒక గొప్ప వ్యక్తిగా చూపించేది ఉంటే బాగుండేమో అనిపించింది. సో పార్ట్ 3 కూడా ఉంది కదా, అందులో ఏమన్నా కొంచెం కొత్తగా చూపిస్తాడేమో చూడాలి. సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే మాత్రం బొమ్మరిల్లు సినిమాతో రికార్డ్ అనమాట, అసలు అది ఇప్పటికీ మర్చిపోలేము. సో ఈ సినిమాలో కొన్ని సెంటిమెంట్ సీన్లు బాగా చూపించారు అన్నమాట సిద్ధార్థ గారి. ఇంకా చాలామంది ఏంటంటే రకుల్ ప్రీత్ సింగ్ ఏదో కొంచెం బిగ్ షాట్ అనమాట. తను వచ్చి వెళ్ళిపోతున్న క్యారెక్టర్. డ్యూయట్ సాంగ్లు, లవ్ సాంగ్లు ఏముండవు, ఒకే ఒక సాంగ్ ఉంటుంది, కొంచెం గట్టిగా తీసాడు ఆ సాంగ్ ఒకటి. ఓకే సినిమా ఇప్పుడే చూసి వచ్చానండి, బాగుంది. శంకర్ సార్ టచ్ మిస్. ఆయన ప్రతి సినిమాలో ఆయన ఒక టచ్ ఉంటుంది కదా, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ని క్లారిఫై చేసుకుంటా దాన్ని సపోర్ట్ చేస్తా ఇంకోరికి అండర్స్టాండ్ అయ్యేట్టుగా తీస్తాం. ఇంతవరకు ఓకే కదా, అన్ని సినిమాలు ఏ సినిమా తీసుకున్నా దాన్ని కన్వీనియన్స్ చేస్తాడు మనుషుల్ని, పీపుల్ని, ఆడియన్స్ని, సపోర్ట్ని. ఓకే నా సినిమా రైట్ అనేదానికి తెస్తాడు. ఇది కూడా ఓకే. ఏమైపోయిందంటే టోటల్గా బ్రైబ్, ఆ లంచ లావణ్యాలు దీన్నే చుట్టూ తిరుగుతున్నప్పుడు అది మీట్ అవ్వట్లేదు కొన్ని సిచ్యువేషన్లు. ఎక్స్ట్రాడినరీ యాక్టర్ కమల్ సార్, ఆయన ఇంకా కూడా మంచిగా యూజ్ చేసి స్క్రీన్ ప్లేలో ఇంకా కొంచెం ఎఫెక్ట్స్ తెచ్చిండొచ్చు. అది కొంచెం డిలే ఉంది. మ్యూజిక్ అంతా ఓకే, ఎక్కడ మనకేం వింతగా కనిపించట్లేదు. ఓకే మూవీతో టచ్ అవుతా పోతుంది అంతే. హార్డ్ వర్క్ అనేది కనిపిస్తుంది, మీట్ అవ్వట్లేదు. ఇంకోటి ఎమోషనల్ సీన్స్ దీంట్లో చాలా తక్కువే ఉన్నాయి. మీకు భారతీయుడు అని చూస్తే మీరు చాలా ఎమోషనల్ అవ్వచ్చు. ఈవెన్ కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటుంది దీంట్లో, అన్నీ ఉంటాయి, అన్ని ప్లాట్స్ మీకు మిక్స్ అవుతుంది. ఇలా దీంట్లో మిస్ అవుతుంది కొంచెం. ఓన్లీ ప్లస్ పాయింట్ కమల్ సార్, ఆయన ఓకే యాక్టింగ్ ఓకే, ఆయన కొన్ని ఒక ఫైట్స్ అంతా తీసాడు, అదంతా మంచిగానే ఉంది. కానీ మీట్ అవుతుందా అనేది నాకు డౌట్. వేరే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ అగైన్స్ శంకర్ సార్, ఐఎమ్ నాట్ అగైన్స్ వేరే ఏరియా. మల్టీ స్టార్తో వచ్చింది కానీ చాలా మందిని సరిగ్గా యూజ్ చేయలేదు అన్నాడు వాళ్ళని. ఇప్పుడు కెమెరా అంటే కాదు ఓకే. ఇప్పుడు ఎవరు రకుల్ ప్రీత్ వీళ్ళంతా ఉన్నారు. సిద్ధార్థతో ఒకరిని ఆయన్ని న్యాయం చేశాడు అనుకోవచ్చు, మిగతా వాళ్ళని అంతా సరిగ్గా న్యాయం చేయలేదు నా ఒపీనియన్. ఇది మూవ్ అవుతున్నారే కానీ అది దానికి షేడ్ ఇవ్వట్లేదు ఆయన, అంతే, వేరేం లేదు. థ్యాంక్ యూ. అర్థమైంది, అందరూ మెసేజ్ ఇస్తున్నా ఉన్నారు. చాలా బాగా చేశాడు, సాంగ్స్ కూడా బాగున్నాయి. కమల్ హాసన్ ఎక్కువ ఫైట్ చేసినాడు, అది నచ్చింది. అది కూడా బాగా చేశాడు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. యాక్టింగ్ అన్న భారతీయుడు 2 సినిమా, ఇది మీడియా సినిమా, ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీ ఎమ్మెల్యేస్ తొడగొట్టి చెప్తున్నా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే ఇప్పుడు ఏమైందంటే చీటర్ అయిపోయింది భయ్య, చీప్ నికర్ కమ్ముడు పోతున్నాడు. చీప్ నికర్ ఓటర్ అంటే చీప్ నికర్ కమ్ముడు పోతున్నాడు, చీప్ అయిపోయాడు ఓటర్. ఈ సినిమా ఏం చెప్తుందంట మనకు, అరే నాయనా ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్, ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్ అనేది ఒక కంటెంట్, మంచి కంటెంట్ ఇస్తున్నాడు. ప్రధానంగా ఈ కంటెంట్ సినిమా మన మీడియా మిత్రులకు బాగా ఉన్నది, అందుకనే ఇది మీడియా సినిమా, మీ అందరి సినిమా, మనందరి సినిమా, మనందరం చూడాలి. మీరు చూస్తే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. పోలీసు కాడ గన్ ఉంటుంది, ఎస్ఐ కాడ ఉంటుంది, సిఐ కాడ, అందరి కాడ ఉంటుంది. వాడి లైఫ్లో ఒక్కసారన్న వాడు కాల్చడో నేనైతే ఎక్కడ చూడలే. కానీ మీ కాడ ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్, ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్, ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్. మీరు కాల్స్తే మీరు ఎవరిని కాల్స్తున్నవారనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
అమాయకులని మీరు టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే కుంభకోణాలను చేసే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా అనేది మీరు తెలుసుకోండి. ఎందుకంటే తినడానికే తిండి లేదురా నాయన అనే ఈ రోజులలో ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా, ఈ క్షణానికి కూడా వాడు బాత్రూమ్ ఉచ్చబోసానికి కూడా బంగారమే, దొడ్డి కూర్చుంటానికి కూడా బంగారమే, తినడానికి పల్లెం బంగారమే, పడుకోవడానికి బంగారమే, అది కూడా బంగారం పెట్టుకొని పోతున్నాడే. మరి ఇక యాంచి వస్తుంది భయ్య ఆ బంగారం అంతా, యాంచి వస్తుంది. మన ఓటేస్తేనే వస్తుంది కదా, మన ఓటేస్తేనే కదా.